దరిద్రంలో కూడా అదృష్టం అంట మాదేనేమో. అసలు ఏమైందో చెప్తా, వీడియో మొత్తం చూడండి. 10-11 అయినా లేవని నేను మావాడు పొద్దుగాలనే లేచి మన వరంగల్ ఉన్న భద్రకాళి గుడికి పోతాను. అంత మంచిగానే ఉన్నది కానీ హన్మకొండ బస్ స్టాండ్ కాడికి రాగానే ఫుల్ ఏడి కాడికి ట్రాఫిక్ జామ్. ముందుకు పోకుండా వెనకకి రాకుండా అయింది. మెల్లగా ఎట్లనో అట్లా తిప్పలైతే వాడుకుంటా సందులల్లకి ఎల్లైనా పోదామని చెప్పేసి వెనకకి వచ్చిన మెల్లగా ఇటు వచ్చి చూడంగానే మళ్ళీ ఇటు కూడా ట్రాఫిక్. సరే అని గల్లీలకి వెళ్ళిపోయాను. గుడికి ఒక 500 మీటర్ల దగ్గర ఉన్నప్పుడు కూడా మళ్ళా ట్రాఫిక్. ఎట్లనో ఒకట్లా కింద పైన పడుకుంటే ఎన్నో కష్టాలతోనైనా అయితే గుడికి అయితే వచ్చేసి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ ఉండే, దర్శనం కాకముందే రిటర్న్ అయినా. ఇప్పుడైతే అంత క్రౌడ్ ఉన్నట్టు ఏం కనబడతలేదు నాకు. 1-2 నిమిషాల తర్వాత మాకు దర్శనం అయితే అయ్యింది. ఒక్కసారి అమ్మవారిని చూడంగానే ఒళ్ళు మొత్తం గూస్ బంప్స్ వచ్చినాయి. ఇక నేను కాలేజ్కి వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు, అందుకని చెప్పేసి పక్కనే ఉన్న భద్రకాళి చెరువు కూడా చూద్దామని చెప్పేసి వచ్చిన. మా దరిద్రం ఏమో గానీ ప్రసాదాలు కూడా అయిపోయాయి. తర్వాత బయటికి రాగానే ఒక బండి కీస్ అయితే కనబడ్డాయి, ఎవరియో మాకు తెలియదు. ఆ కీస్ అయితే పక్కనే ఉన్న ఆఫీస్ రూమ్ లో అయితే ఇచ్చేసినాం. ఎంత ట్రాఫిక్ ఉన్నా గానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ అమ్మవారి దర్శనం అయితే లాస్ట్ కి అయితే చేసుకున్నాం. మీకు ఎప్పుడన్నా ఇట్లా అయిందా? ఇట్లా అయితే కామెంట్స్ లలో చెప్పండి. సరే రైట్, మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.